హలో ఆల్. సూపర్ పొజిషన్ అంటే మల్టిపుల్ స్టేట్స్ అని లాస్ట్ వీడియోలో చూసాం కదా. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే క్వాంటమ్ కంప్యూటర్లో బేసిక్ యూనిట్ ఏంటి? ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ క్యూబిట్ ఆర్ క్వాంటమ్ బిట్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిట్ అండ్ క్యూబిట్? నార్మల్ కంప్యూటర్లో బిట్ ఉంటుంది 0 and 1. క్వాంటమ్ కంప్యూటర్లోకి వచ్చేసరికి 0 and 1 ఒకేసారి ఉంటాయి. ఒకేసారి ఎలా ఉంటాయి? ఇదేం మ్యాజిక్ కాదు, దీన్నే సూపర్ పొజిషన్ అంటాం, క్వాంటమ్ సూపర్ పొజిషన్ అని చెప్పి. ఇప్పుడు మనం క్యూబిట్ ఒక ఇన్సైడ్ స్టోరీ చూద్దాం. క్యూబిట్ అంటే రియల్ గా ఏం జరుగుతుంది, అది ఏముంటుంది అంటే ఒక ఎలక్ట్రాన్ స్పిన్ లేక ఒక ఫోటాన్ పోలరైజేషన్ లేదా ఒక సూపర్ కండక్టింగ్ సర్క్యూట్ ఉంటుంది. అది చూసే వరకు మల్టిపుల్ స్టేట్స్ లో ఉంటుంది. మనం మెజర్ చేసిన మూమెంట్లో సూపర్ పొజిషన్ కొలాప్స్ అవుతుంది. అప్పుడు క్వాంటమ్ అనేది ఏది డిసైడ్ చేస్తుంది అంటే అయితే 0 or 1 అనేది అప్పుడు డిసైడ్ చేస్తుంది. వై క్యూబిట్ ఈస్ మోర్ పవర్ఫుల్ ఆర్ వై ఇట్ ఈస్ పవర్ఫుల్? నార్మల్ కంప్యూటర్స్లో బిట్స్ అన్ని ఒక్కొక్కటి వర్క్ చేస్తే క్యూబిట్స్ మాత్రం ఒకటేసారి మల్టిపుల్ పాసిబిలిటీస్లో వర్క్ చేస్తుంది. అందుకే క్వాంటమ్ కంప్యూటర్స్ అంత ఫాస్ట్ అండ్ అంత పవర్ఫుల్గా వర్క్ చేస్తాయి. నెక్స్ట్ వీడియోలో మనం అసలు మెజర్మెంట్ అంటే ఏంటి, మెజర్మెంట్ ప్రాబ్లం ఏంటి క్వాంటమ్ కంప్యూటర్స్ అండ్ క్వాంటమ్ థియరీకి వచ్చేసరికి, సో అదంతా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది డాక్టరేట్ జగ్లర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.